హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మా ఫస్ట్ వీడియో ఇన్ ద జోడీ జర్నీ. ఇక్కడ మేము చేసే ట్రావెల్ ప్లాన్స్, టేస్టీ ఫుడ్ ప్లేసెస్, లైఫ్లో జరిగే రియల్ ఎక్స్పీరియన్సెస్, ట్రూ ఎమోషన్స్ మిస్టేక్స్ అండ్ మెమరీస్ అన్నీ షేర్ చేస్తాం. ₹620కే 1 ఫుల్ డే ట్రిప్ వెళ్ళొచ్చని ఎప్పుడన్నా అనుకున్నారా? ఈరోజు మన ఫస్ట్ వ్లాగ్లో బిఎంటీసీ వాళ్ళు కండక్ట్ చేసిన 1 డే ఈషా టూర్ ప్యాకేజ్ని కంప్లీట్గా చూద్దాం. ట్రావెల్ ఎక్స్పీరియన్స్, ఫుడ్ టైమింగ్స్ ప్లస్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ డీటెయిల్గా షేర్ చేస్తాం. సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఈ ట్రిప్ అయితే ఆఫ్టర్నూన్ 12కి మెజెస్టిక్ బస్ స్టాండ్లో స్టార్ట్ అవుతుంది. ఒక 1.5 అవర్ రైడ్ తర్వాత నంది హిల్స్ దగ్గర ఉన్న కనివే బసవేశ్వర టెంపుల్ మన ఫస్ట్ స్టాప్. అరౌండ్ 15 to 20 మినిట్స్ టైం అయితే ఇస్తారు ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇక్కడ పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది ఇప్పటికీ కొంచెం కొంచెం గ్రో అవుతుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఈ టెంపుల్లో దర్శనం చేసుకుని మన నెక్స్ట్ స్టాప్కి అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. మన నెక్స్ట్ స్టాప్ అయితే 9th సెంచరీలో బిల్డ్ చేసిన 1000 years ఓల్డ్ భోగనందీశ్వర టెంపుల్. ఇప్పటికీ ఈ టెంపుల్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారంట. ఇక్కడ ఆర్కిటెక్చర్, కార్వింగ్స్ అండ్ డీటెయిలింగ్ అయితే మిమ్మల్ని 9th సెంచరీకి తీసుకెళ్ళిపోతాయి. అంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మనకి 20 to 25 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ఈజీగా దర్శనం చేసుకుని అయితే రావచ్చు. ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాక మన నెక్స్ట్ స్టాప్ అయితే భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం. ఈ ప్లేస్లో ఆయన యూజ్ చేసిన పెన్స్, వాకింగ్ స్టిక్స్, కప్స్, డిక్షనరీస్ అన్నీ లోపల ఉంటాయి. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి పర్మిషన్ లేదు. అండ్ ఇది ఆయన నివసించిన హౌస్. ఈ మ్యూజియం దగ్గర అయితే మనకి రిఫ్రెష్ అవ్వడానికి కొంచెం బ్రేక్లా అనిపిస్తుంది. తర్వాత మన ట్రిప్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ లంచ్ కోసం అయితే ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. మేము మీల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ విత్ పన్నీర్ కర్రీ అండ్ మష్రూమ్ 65 అయితే ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ అయితే బాగుంది, వితౌట్ ఎనీ డిసప్పాయింట్మెంట్. ఈ ట్రిప్లో మీకు ఫస్ట్ అయ్యే ఖర్చు ఇక్కడే. లంచ్ చేసేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని మన నెక్స్ట్ స్టాప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ ట్రావెల్ చేశాక మన నెక్స్ట్ స్టాప్ 12th సెంచరీలో బిల్డ్ చేసిన రంగస్థల రంగనాథ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. త్రేతాయుగంలో రాముడు రావణుని ఓడించాక విభీషణుడికి రంగనాథుడి విగ్రహాన్ని అయితే ఇచ్చాడంట. ఆ విగ్రహాన్ని సప్తఋషులు ఇక్కడే ఆవిష్కరించారంట. ఈ టెంపుల్లో విష్ణుమూర్తి ఆదిశేషు పైన సేద తీరుతూ దర్శనమిస్తారు. ఇక్కడ చాలా డివైన్ ఫీల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ దర్శనం చేసుకుని మన మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ టూర్ అయిన ఇషాకి అయితే స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 5:15, 5:30 టైంకి మనల్ని ఇషాలో అయితే డ్రాప్ చేస్తారు. అరౌండ్ 7:20కి అయితే లైట్ షో స్టార్ట్ అయ్యి 7:35 వరకు అయితే ఉంటుంది. లైట్ షో కంప్లీట్ అయిన వెంటనే 7:40కి బస్సులో ఉండాలని చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. అలా అయితేనే మనం 9:30కి బెంగళూరు రీచ్ అవ్వగలం. ఇక్కడ కొండల మధ్యలో అలా ఖాళీ స్థలంలో శివుని చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఇంకా దగ్గరికి అయితే వెళ్ళి మేము కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం. కాసేపటికే సన్సెట్ అయితే అయ్యింది. ఆ హిల్స్, సన్సెట్ అండ్ శివుడిని చూస్తుంటే చాలా హ్యాపీగా, కామ్గా, సాటిస్ఫైడ్గా అయితే అనిపించింది. అక్కడే కింద ఒక లింగాన్ని పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. కాసేపు అక్కడ మెడిటేషన్ అయితే చేసుకుని పక్కనే స్టాల్స్ అండ్ గోశాలకు అయితే చూడటానికి వెళ్ళాం. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్లో ఉండే ఆవులు అయితే చూడొచ్చు. ఇంకా మళ్ళీ బెంగళూరు వరకు ఫుడ్ అయితే ఉండదని పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాం ఏమన్నా తిందామని. మేమైతే పులిహోర, మసాలా దోశ అండ్ ఒక మిక్చర్ అయితే తీసుకున్నాం. దోశ అండ్ పులిహోర టేస్టీగా ఉన్నాయి కానీ మిక్చర్ అయితే డిసప్పాయింట్ చేసింది. అవి తిన్నాక ఒక కాఫీ అయితే తాగేసి లైట్ షో స్టార్ట్ అయ్యే టైం అయితే అయిందని మేము కూడా వెళ్ళి గార్డెన్లో ఒక మంచి ప్లేస్ అయితే చూసుకుని కూర్చున్నాం. కరెక్ట్గా 7:20కి లైట్ షో అయితే స్టార్ట్ అయింది. సద్గురు గారి వాయిస్తో ఆ లైట్ షోని చూస్తుంటే చాలా మెస్మరైజింగ్గా అనిపించింది. అలా ఆ ఓపెన్ ఎయిర్లో ఆ మ్యూజిక్ అండ్ లైట్స్కి ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతాం. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced. 7:35కి బ్లూ లేజర్ లైట్ షోతో షో అయితే కంప్లీట్ అయింది.
మేము కూడా 7:40 కల్లా బస్ రీచ్ అయిపోయి రిటర్న్ జర్నీలో అయితే రెస్ట్ తీసుకున్నాం. 9:20, 9:30 అలా మెజెస్టిక్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. మెజెస్టిక్లో ట్రాఫిక్ ఉంటుందని నియరెస్ట్ మెట్రో దగ్గర దిగిపోయి ఇంటికైతే రీచ్ అయ్యాం. మా ఒపీనియన్లో ఈ 620 రూపీస్కి ఎన్ని హిస్టారిక్ ప్లేసెస్ అండ్ ఎక్స్పీరియన్స్ కవర్ చేస్తున్నామంటే చాలా వర్తీగానే అనిపించింది. మీరు కూడా ఈ ట్రిప్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో మీ టికెట్స్ని అయితే బుక్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు కనుక వీక్ డేస్లో ట్రావెల్ చేస్తుంటే ఈ ప్లేసెస్ అన్నీ చాలా ఖాళీగా అండ్ టికెట్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. అదే వీకెండ్స్లో ట్రావెల్ చేస్తుంటే టికెట్స్ని మినిమం 3-4 డేస్ అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేము దానికి ఆన్సర్ చేస్తాం. ఇలాంటి కంటెంట్ని ఇంకా చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద జోడీ జర్నీ.